ఇంత బాగున్నా కూడా కాయలు రైతు వచ్చేసి పెరగనంటున్నాడు. ఇంత బాగున్నాయి చూడు కాయలు, వాన పడుతుంది. ఇంత కాయలు బాగున్నా కూడా గడ్డి లేదు, ఏం లేదు, నీట్గా పెట్టుకున్నాడు రైతు అయితే. కాయలు అయితే పెరగనంటున్నాడు. ఎందుకంటే అబ్బా రేట్లు లేవబ్బా, 35 కేజీల బాక్స్ కూడా 300 కూడా పోవట్లేదు, కేజీ వచ్చేసి 10 రూపాయలు కూడా పోవట్లేదు, ఎందుకబ్బా పెరగాలి అనేసి అయితే ఒక రైతు అయితే మనకైతే కమెంట్స్ పెట్టినాడు. నేనే ఇప్పుడు ఆ రైతు ఫీల్డ్లో నేనే ఉన్నాను అనమాట. నిట్టుగా ఉన్నాయి బా కాయలు అయితే, గుత్తులు గుత్తులు కానీ అబ్బా నాకు కూడా అయితే మనసు అయితే చూసేదానికే కావట్లేదు. అమ్మా ఏముందబ్బా తోట చూడు బా, గుత్తులు గుత్తులు కాసేసినాయి బా. షిట్, చాలా బాగుంది తోట. తోట ఏముంది మావా, కింద పడిపోతున్నాయి ఆగిపోయి. కానీ ఆయన ఏమంటాడు, నాకు వద్దులేరా బాబు ఈ రేట్లు లేవు అంటున్నాడు. ఇంత బాగా పెట్టుకుని గడ్డి లేదు, ఏం లేదు చూడు, గడ్డి లేదు చూడు, వాడమ్మ నీట్గా పెట్టినాడు చూడు లాస్ట్ వరకు. చూడు మచ్చా చూడు, వాడిపిండేది పడిపిండేది. రేట్లే లేవనేసి వదిలేసినాడు. ఇంత మంచి తోటను వదిలేసినాడు అంటే నాకే బాధ వేస్తుంది నిజంగా. చట్, ఎట్లా పోయిట్లయితే గడ్డి లేదు, ఏం లేదు, ఇంత మంచి తోట వదిలేసినాడు అంటే కడుపు కాలిపోతుంది మమ్మ నిజంగా. ఎందుకంటావా, కడుపు నిజంగానే కాలిపోతుంది. ఆడమ్మ మంచి డేట్లో పెట్టుకొని ఉంటే కన్నా రేట్లు అట్లే గుమ్మేసు. వైరస్ చెప్పినాను కదా, మన ప్రైవేట్ ఛానల్ అందరికీ చెప్పినాను కదా వైరస్ అనేసి. ఇదే బా వైరస్. చూసినారా, గ్రోత్ లేదు కానీ కాయ క్వాలిటీ బాగుంది. చూడు ఎట్లుంది క్వాలిటీ, పెద్దగా ఉంది, యాపిల్ మారుతుంది యాపిల్ కాయ. కానీ చెట్టు అయితే గ్రోత్ లేదు. కానీ ఇప్పుడు మనం పెట్టే తోటలు మాత్రం సూపర్గా ఉన్నాయి. మన డేట్లు అవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి క్లియర్గా చూపిస్తాను. వర్షం అయితే పడుతుంది ఇక్కడ. పదా ఏం ప్రాబ్లం లేదు. కానీ అది బా మ్యాటరు. చాలా బాగున్నా కూడా తోటలు అయితే వదిలేస్తున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకే, చాలా మంచిది. థ్యాంక్ యూ గైస్. ఇంకా మన గ్రూప్కి ఎవరైనా రావాలనుకుంటే ఆల్రెడీ మెన్షన్ చేసినాను కదా, దాన్ని బట్టి అయితే వచ్చేసేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.